హాయ్ ఫ్రెండ్స్, అవాజు ఈరోజు మనం ఈ వీడియోలో తెలంగాణ రాష్ట్రంలో త్వరలో జరగబోతున్న పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎలక్షన్స్లో ప్రతిపక్ష పార్టీలైన బీఆర్ఎస్కి బీజేపీకి ఉన్న అనుకూల అంశాల గురించి ఈ వీడియోలో మనం క్లియర్ కట్గా మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. మొట్టమొదటి అనుకూలమైన అంశం ఏంటంటే నిరుద్యోగ భృతి విషయాన్ని మనం మాట్లాడుకుంటే కాంగ్రెస్ పార్టీ గత ఎన్నికల్లో అధికారంలోకి వచ్చిన తర్వాత నిరుద్యోగులకి 4,000 రూపాయలు ప్రతి నెల ఇస్తామన్న మాట మాట్లాడింది. ఇప్పుడు దాని గురించి అడిగితే ఉలుకు లేదు, సప్పుడు లేదు. దీని గురించి ప్రతిపక్షాలు బలంగా ప్రశ్నిస్తే ఖచ్చితంగా నిరుద్యోగులు వారికి సపోర్ట్ చేసే అవకాశం ఉంది. రెండో పాయింట్, అధికారంలోకి వచ్చిన సంవత్సరంలోనే 2 లక్షల ప్రభుత్వ ఉద్యోగాలని భర్తీ చేస్తానని మన గౌరవ ముఖ్యమంత్రి గారు చెప్పిండ్రు. ఇప్పటికైతే సంవత్సరం అయిపోయింది. ఇప్పటివరకైతే 56,000 ఉద్యోగాలు అయితే భర్తీ చేసిండ్రు. మిగిలిన 1,50,000 ఉద్యోగాల భర్తీ పెండింగ్ ఉంది. భర్తీ చేసిన ఈ 56,000 ఉద్యోగాల్లో సుమారుగా 40,000 ఉద్యోగాలు బీఆర్ఎస్ గవర్నమెంట్ ఇచ్చిన నోటిఫికేషన్ కాబట్టి ఈ లెక్కను తీసుకున్న దాదాపుగా కాంగ్రెస్ గవర్నమెంట్ అనేది దాదాపుగా 1,80,000 ఉద్యోగాలు అయితే తెలంగాణ యువతకి బాకీ ఉంది అన్న విషయాన్ని బలంగా నిరుద్యోగులకు తీసుకెళ్ళొచ్చు. ఇది కూడా వారికి ఒక అనుకూలమైన అంశం. థర్డ్ పాయింట్, జీవో నెంబర్ 46ని రద్దు చేయకపోవడం. ఈ మాట ఎందుకు మాట్లాడుతున్నా అంటే జీవో నెంబర్ 46 అనేది గత బీఆర్ఎస్ గవర్నమెంట్ తీసుకొచ్చింది. ఈ జీవో నెంబర్ 46 తేవడానికి గల కారణం ఏంటంటే హైదరాబాద్లో ఉండి పోలీసు ఉద్యోగాలు చేసే వారికి ఇంతకుముందుకు పక్క జిల్లాలైన నల్గొండ, మహబూబ్ నగర్, ఉమ్మడి మెదక్కి సంబంధించిన అభ్యర్థులు కూడా హైదరాబాద్లో పోలీసు ఉద్యోగాలు చేసేవాళ్ళు. అయితే జీవో నెంబర్ 46 తెచ్చి ఓన్లీ హైదరాబాద్ వాళ్ళే చేయాలనే విషయాన్ని తీసుకురావడం వల్ల ఇక్కడ గ్రామీణ ప్రాంతానికి చెందిన అభ్యర్థులు నష్టపోయినరు. అప్పుడు జీవో నెంబర్ 46 వాళ్ళు చాలా ఫైట్ చేసిండ్రు బీఆర్ఎస్కి వ్యతిరేకంగా. కానీ అప్పుడు బీఆర్ఎస్ పెద్ద పట్టించుకోలేదు. అయితే ఈ ఆందోళనను గుర్తించిన కాంగ్రెస్ పార్టీ అప్పుడు మేము అధికారంలోకి వస్తే జీవో నెంబర్ 46ని తీసి కొడతామన్న మాట మాట్లాడిండ్రు. తీరా అధికారంలోకి వచ్చినాక పోలీస్ రిక్రూట్మెంట్ యాక్టివ్గా చేసిండ్రు. ఇది జీవో నెంబర్ 46 బాధితులకు కొద్ది వరకు బాధించే అంశం. ఈ విషయాన్ని కూడా కనీసం వీళ్ళు ప్రతిపక్షాలు ఫైట్ చేస్తే గత నోటిఫికేషన్లో ఏం చేయలేము, నెక్స్ట్ నోటిఫికేషన్లో అయితే జీవో నెంబర్ 46ని రద్దు చేస్తామన్నమాట గవర్నమెంట్ మాట్లాడే అవకాశం ఉంది. కాబట్టి ప్రతిపక్షాలు బలంగా ప్రదర్శిస్తే ఇది ఒక రిజల్ట్ అయితే ఉంటుంది. దాని తర్వాత 25,000 డిఎస్సి వేస్తామని చెప్పి 11,000 డిఎస్సికి నోటిఫికేషన్ ఇచ్చిండు. దాని తర్వాత ఇంకో నోటిఫికేషన్లో 7,000 వేస్తామన్న మాట మాట్లాడిండ్రు. ఇంకా క్లారిటీ అయితే రాలేదు. అంటే 25,000 మాట ఎందుకు చెప్పిండ్రు, 11,000 పోస్టులు ఎందుకు వేసిండ్రు అన్న పాయింట్ ఇక్కడ మనము తీసుకొని ప్రతిపక్షాలు మాట్లాడితే కనుక ఖచ్చితంగా ప్రతిపక్షాలకు ఇది కూడా ఒక బూస్టింగ్ అంశం. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ తన మేనిఫెస్టోలోనే ప్రకటించింది 25,000 మెగా డిఎస్సి మొదటి కేబినెట్ సమావేశంలోని. కాబట్టి ఈ అంశాన్ని కూడా మాట్లాడితే ఖచ్చితంగా ప్రతిపక్షాలకి ప్లస్ పాయింట్ అయితే జరుగుతుంది. ఈ విధంగా ప్రతిపక్షాలకైతే మాట్లాడడానికి ఇటువంటి స్కోప్స్ అయితే ఉన్నాయి. మరి ప్రతిపక్షాలు ఏ విధంగా రిసీవ్ చేసుకొని మాట్లాడతాయి అనేది మనం చూడాలి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి. ఛానల్ మటుకు ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. జై హింద్, వందే మాతరం.